న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పలాస కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో జిల్లాను ఎందుకు విధ్వంసం చేయాలనుకుంటున్నారో ప్రజలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్ నాయకులు మద్దిలా రామారావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొనారి మోహనరావు, పౌర హక్కుల సంఘం నాయకులు పత్రి దానేషు, కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు బత్తిని లక్ష్మణరావు, సిపిఐ నాయకులు రవి డిమాండ్ చేశారు. కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమరవాసు, జోగి అప్పారావు అధ్యక్షతన శనివారం పలాస ప్రెస్ క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం. కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదన రద్దు చేయాలని, కార్గో ప్రభావిత గ్రామాల్లో నిర్బంధాన్ని ఎత్తివేయాలని, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు సంబంధించిన సర్వేలు ఆపాలని కోరుతూ ఈ నెల 25, 26 తేదీల్లో కార్గో ఎయిర్పోర్టు గ్రామాల్లోన వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలోన పర్యటన కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కూడా ప్రశ్న అడగదలుచుకున్నాం. అయ్యా రామ్మోహన్ నాయుడు గారు, కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని ఈ శ్రీకాకుళం జిల్లాని ఎందుకు మీరు విధ్వంసం చేయాలనుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. ఎందుకంటే కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని ఈ పచ్చని ఉద్దానంలో సుమారు కొండలతో కలిపి 5,000 ఎకరాల మీద గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు ఇక్కడ పోర్టు ప్రభావిత గ్రామాల్లో టెక్కల వరకు, ఇక్కడ బండువాడ వరకు 32,000 ఎకరాల భూములు గుంజుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. అక్కడ అణువిద్యుత్ పేరుతో మొత్తం అక్కడ సుమారు 5,000 ఎకరాల భూమిని గుంజుకుంటారు. ఇక్కడ సరుకుంచి బూడ్చి మండలంలో పంటలతో కలిపి సుమారు 25,000 ఎకరాల భూమిని మీరు గుంజుకోవాలని కొనుక్కుంటారు. ఎందుకు భూ దోపిడికి మీరు పాల్పడతారు? ఈ శ్రీకాకుళం జిల్లాని ఎందుకు విధ్వంసం చేయాలని కోరుకుంటారు? ప్రజలకు మీరు సమాధానం చెప్పవలసింది మీరు చెప్పాలని చెప్పి ప్రజలు కోరుతున్నారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఈ ఉత్తర ప్రాంతంలో, ఈ పచ్చని ఉత్తర ప్రాంతంలో ఒకవైపు పచ్చని మరణులు అయితే రెండో వైపు బ్రహ్మాండమైన కొండలతో ఈరోజు కొండ ప్రాంతాలంతా కూడా ఉంది. ఈరోజు ఈ ఉత్తరంలో సుమారు 5.5 లక్షల మొక్కలు, చెట్లు మీరు నరిగితే ఈ పర్యావరణ ప్రమాదం కాదా, మీకు తెలియదా అని చెప్పి సందర్భంగా మీకు అడుగుతున్నాం. ఈవేళ ఆ 5.5 లక్షల జీడి చెట్లు కొడితే దాని ఆధారితంగా 40,000 మంది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా జీడి పరిశ్రమ మీద ఆధారపడగలరు. వీళ్ళంతా కోల్పోతారు. ఈ భూములు మీరు గుంజుకుంటే మొత్తం ఈ కుటుంబాలన్నీ కూడా అంతర్ధానం అయిపోతాయి. ఈవేళ ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. మొన్నగా పెద్ద మంత్రి, అయ్యా మా గ్రామాల్లో మీరు వచ్చి మీరు భూములు ఇచ్చేస్తారా, ఎయిర్పోర్ట్ భూములు ఇచ్చేస్తారని అడుగుతారు. ఇదే మాట మీరు కేంద్ర మంత్రికి అడగ్గా అడిగిందా వచ్చిన సర్వే అధికారికి అడిగితే నేను అడగమ్మా అడగ్గామని ఆయన బెత్తపోయే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఇట్లాంటి భూములు గుంజుకుంటే ప్రజల సాయంత్రం ప్రజలు ప్రతిఘటిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజు జిల్లా అభివృద్ధి చెందాలంటే పెండింగ్ ప్రాజెక్టుకి మీరు నిధులు కేటాయించాలా? మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, 3 సార్లు ఎంపీగా పెండింగ్ ప్రాజెక్ట్ ఒక సిల్లింగ్ గవాయిగా తెచ్చినారా అని మేము అడుగుతున్నాం. మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు, మీరు ఉద్యోగాల కోసం మాట్లాడతారు. ఆ నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు మీరు ఎన్నికలలో ఇప్పుడుండే వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఇప్పుడుండే కేంద్ర మంత్రి గారు ఎన్నికల్లో మీరు వాగ్దానం చేశారు, ఈ ప్రాంత అభివృద్ధికి జీడి గిట్టుబాటు ధర ఇస్తాం, జీడి బాధ్యత ఏర్పాటు చేస్తాం. ఎందుకు మీరు ఇలా చేయలేదు అని మేము ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసం కార్గో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలి, జిల్లా అభివృద్ధి కావాలని కోరుతూ ఈ పర్యటన జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ప్రజలంతా కూడా ఈ గ్రామాలన్నింటిలో కూడా కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనని వ్యతిరేకించాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తున్నాం.